హాయ్ అండి, వెల్కమ్ టు రామ్ చిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఒకసారి చేసుకుంటే అసలు వదిలిపెట్టారు అసలు అని. అంతేకాదు దీనికి ఓవెన్ గట్ట ఏం అవసరం ఉండదండి. ఈజీగానే మనం కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా క్యారెట్ తురుము, అదేవిధంగా మనం అంటే చిలకడ దుంప తురుము ఉంటుంది కదా అదిని, అలాగే బీట్రూట్ తురుము, షుగరు ఒక గిన్నెలో వేసుకుని మనం పొయ్యి అనేది వెలిగించుకుని గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బాగా వేపుకోవాలండి. అది కొంచెం వాటర్ రాగానే మనకి కొద్దిగా మేగడ తొక్కు ఉంటుంది కదండి, దాన్ని 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోండి. ఆ తర్వాత గుమ్మడి సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ నేను పౌడర్ చేసుకుని వేస్తున్నానండి. అదే కాకుండా సీడ్స్ టైప్లో కూడా వేస్తున్నాను, అంటే అక్కడక్కడ తగులుతాయని. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఒక 2 కోడిగుడ్లు తీసుకోండి. వీటిని శుభ్రంగా కడుక్కోండి. మనం బాదం పప్పు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి. ఇలాగా మనం మైదా పిండి వేసేసుకున్న తర్వాత ఈ 2 కోడిగుడ్లను కూడా దాంట్లో వేసుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కలిపి పెట్టుకోండి. ఇలా 4 ఉండల కింద చేసుకోండి. మనం చేత్తోనే ఒత్తుకోవాలండి. ఇది చేత్తో ఒత్తుకుంటేనే బాగుంటుంది. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని దీని మధ్యలో వేసుకుని ఈ పైన ఇంకొక అంటే అంటే మనం ఆల్రెడీ బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాదం పప్పును కూడా వేసేసుకోండి. ఈ బాదం పప్పును కూడా వేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఇంకొక పొరను అయితే వేసేసుకుని ఇలాగా నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పైన డెకరేషన్కి అయితే పెట్టుకోండి. మనకి ఒక 15 మినిట్స్ కుక్కర్ పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ ముందుగానే మంట అనేది పెట్టేసుకుని వదిలేయండి. తర్వాత ఇది పెట్టుకుని ఈ విధంగా కలర్ వచ్చేదాకా కూడా వేపుకోవాలండి. ఇలా వచ్చిన తర్వాత చాలా క్రంచీగా ఉంటుందండి. మనకి ఓవెన్ గట్టి ఏం అవసరం ఉండదు. అంతేకాదు ఒకవేళ మేము ఇలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు వేపు కూడా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఇంకెందుకండి వేపు చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడండి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చింది.